హలో అండి, ప్రైజ్ ద లార్డ్. అయితే నేను గత వీడియోలో మీతో షేర్ చేసినట్లుగా మరలా నేను కొనసాగిస్తానన్నాను. అయితే ఈరోజు నేను దీని ఇంట్రొడక్షన్ని మరలా పంచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అజూజా స్ట్రీట్ రివైవల్లో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉందండి. అయితే అజూజా స్ట్రీట్ ఉజ్జీవం 1906లో లాస్ ఏంజల్స్ అమెరికా నగరంలో ఉన్న చిన్న ఒక భవనములో ప్రార్థన మందిరముగా దాన్ని తీసుకొని వీళ్ళు ప్రార్థనలు జరిగించుచుండగా ఆధ్యాత్మిక ఉజ్జీవము అజూజా స్ట్రీట్ రివైవల్ అని పిలుస్తారు. ఇది ఆధునిక పెంతుకోస్తల ఉద్యమానికి ఆరంభంగా భావించబడింది. అయితే ఈ ఉద్యమం ఎలా మొదలైంది? ఈ ఉద్యమానికి నాయకుడు విలియం జే సీమోర్ అనే ఒక ఆఫ్రికన్ అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్. ఆయన సీదాసాదా మనిషి అండి, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి బలమైన విశ్వాసం కలిగి ఉండేవాడు. సీమోర్ బోధన విని చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఉత్సాహం, దేవునిలో గొప్ప ఉజ్జీవాన్ని అనుభవించారు. అజూజా స్ట్రీట్ వీధి ప్రార్థన మందిరం ఇది ఆ రోజుల్లో చాలా ఫేమస్. ఈ కథ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అజూజా స్ట్రీట్ గురించి గూగుల్లో కానీ ఇంకా పలు విధాలమైన సోషల్ మీడియాలో సెర్చ్ చేయకుండా ఉండలేరండి. మొదట ఈ ప్రార్థనలో ఒక చిన్న ఇల్లు బోనీ బ్రీ స్ట్రీట్లో ప్రారంభమైంది. కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లు నిండిపోవడంతో వారు 312 అజూజా స్ట్రీట్లోని ఒక పాత భవనానికి మారారు. అక్కడే 1906 ఏప్రిల్ 9 నుండి ప్రారంభమైన ప్రార్థన సమావేశాలు 3 సంవత్సరాలకు పైగా ప్రతిరోజు కొనసాగాయి. అయితే అక్కడ ఏం జరిగింది? ప్రజలు పవిత్రాత్మతో, పరిశుద్ధాత్మతో నిండిపోయి అనేకమైన నూతన భాషలు వాళ్ళు అప్పుడే పొందుకోవడం జరిగింది. ఆ భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. అనేకులు అద్భుతమైన ఆసక్తిగల విషయాలు చూడడం, దర్శనాలు చూడడం, ప్రవచనాలు అనుభవించడం జరిగింది. వివిధ జాతులు, పలు విధమైన భాషలతో మాట్లాడేవారు, చిన్న పెద్ద అన్ని వయసు గలవారు కలిసి ఒకే చోట ప్రార్థించడం. ఆ కాలంలో ఒక అద్భుతమైన సంఘటన, స్త్రీలు కూడా శక్తివంతంగా బోధించి నాయకత్వంలో పాల్గొన్నారు. అయితే దాని ప్రభావం ఎలా ఉండేనంటేనండి, ఆ అజూజా స్ట్రీట్ ఉజ్జీవంలో నుండి ఆధునిక పెంతుకోస్తల ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. హల్లెలూయా. నేడు ఉన్న అనేక క్రైస్తవ సంఘాలు, అందులో కొన్ని అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, ఫోర్ స్క్వేర్ గాస్పుల్ చర్చ్ మొదలైనవి, ఇవి అజూజా స్ట్రీట్ ఉజ్జీవం ఫలితంగానే ఏర్పడ్డాయండి. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసుల ఆత్మీయ జీవితాలను ఇది గొప్ప ప్రభావితం చేసింది. ఆమేన్. నేను మరలా అజూజా స్ట్రీట్లో అసలు ఏం జరిగింది, దేవుడు ఎలాంటి మహిమ కార్యాలు చేశారు, విలియం జే సీమోర్ ఒక బాప్టిస్ట్ పాస్టర్, ఈ ఉజ్జీవానికి కారణమైన బాప్టిస్ట్ పాస్టర్ ఏ రీతిగా యవనస్తులను, అక్కడ ఉన్న అనేకులను నడిపించాడు. వాళ్ళు స్కూల్ తర్వాత పిల్లలందరూ ఆడుకోవడం మానేసి చర్చ్కి వెళ్ళిపోయి అద్భుతాలను చేసే రీతిగా ఈ యొక్క ఉద్యమం ఎంతవరకు వారి జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఈరోజు కూడా మనము అటువంటి ఉజ్జీవాన్ని దేవుడి నుంచి మనం ఆశించవచ్చండి. ఎందుకంటే ఆశపడిన ప్రతి ప్రాణమును మన దేవుడు తృప్తిపరచువాడు. ఆమేన్. కనుక ఈ యొక్క కథలోని మనం ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు మనలను కూడా ఇదే రీతిగా ఉజ్జీవపరచుటకు ఆయన వేచి ఉన్నాడండి. మీరు నేను సిద్ధముగా ఉన్నట్లయితే మనలో కూడా ఆయన ఉజ్జీవాన్ని తీసుకొచ్చి ఒక దేశాన్ని మార్చేంత గొప్ప శక్తిగల దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. మనం ఇది ఆశిస్తూ ఆశతో ప్రతిరోజు ప్రార్థిద్దామండి. హల్లెలూయా. నేను మరొక ఎపిసోడ్తో, మరొక కథతో అజూజా స్ట్రీట్లో ఇంకా ముందు ఏం జరిగిందో మీతోని కలుసుకొని నేను షేర్ చేసుకుంటానండి. అంతవరకు ప్రైజ్ ద లార్డ్.